కొంజకతర్కవాదమనుగుద్దలిచే భరతత్వభూస్థలిన్ రంజిల ద్రవ్వికంగొనని రామనిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే బళీయనగా మదీయ హృత్కంజమునన్వసింపుమిక దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ పంచపంచాశ సర్గ 55వ సర్గ. విశ్వామిత్రుడు మహాశివుని నుంచి ధనుర్వేదాన్ని గ్రహించుట. తతస్థానాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజయోగతః తస్యాహుంభారవాజ్జాతాః కాంభోజారవిసన్నిభాః ఊధసస్త్వదసంజాతాః పప్లవాః శస్త్రపాణయః యోనిదేశాచ్చ యవనాః శక్రుదేశాచ్చ కాస్తథా రోమకూపేషు చ మ్లేచ్ఛ హారీతాః సకిరాతకాః. రామ, కామధేనువు సృష్టించిన వారందరూ విశ్వామిత్రుని అస్త్రములచే చెల్లాచెదరైపోగా వశిష్ఠుడు కామధేనువుతో అమ్మ శబల, ఇంకా సైన్యాన్ని సృష్టింపజేయి అన్నాడు. ఆ శబల హుంభారావం చేయడంతో బంగారు వర్ణంలో మెరిసిపోయే కాంభోజులు, పొదుగు నుండి పప్లవులు, జనన స్థానము నుండి యవనులు, శరీరములోని ఇతర భాగాల నుండి శకులు, మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు మొదలైన వారు పుట్టారు. తైస్త్రైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్ సపదాతి గజం సాశ్వం సరథం రఘునందన దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా విశ్వామిత్రసుతానాం తు శతం నానావిధాయుధం అభ్యధావత్సు సంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరం హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః తేషాశ్వరథపాదాత వసిష్ఠేన మహాత్మనా భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా. ఈ విధంగా జనించిన సైన్యము విశ్వామిత్ర సైన్యమును కకావికలం చేశారు. అది చూసి విశ్వామిత్రుని కుమారులు 100 ఆయుధాలతో వశిష్ఠ మహర్షిపైకి వెళ్ళారు. వశిష్ఠుడు మహాక్రోధంతో ఒక్క హూంకారంతో వారందరినీ వారి దళాలతో సహా భస్మం చేశాడు. దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సవ్రీడైశ్చింతయావిష్టో విశ్వామిత్రో భవత్తదా సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంస్ట్ర ఇవోరగః ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ధ్వజః హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత. ఈ విధంగా తన సైన్యము కుమారులు నశించటం చూసి విశ్వామిత్రుడు కదలిక లేని సముద్రంలాగా, కోరలు తీసిన పాము మాదిరిగా, రాహువు మింగిన సూర్యునిలా కాంతి కోల్పోయాడు. తన సంతానము సైన్యము చనిపోవడంతో బాధతో దీనుడై అహంకారము అణిగి దుఃఖాన్ని పొందాడు. సపుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాః. తరువాత తన మిగిలిన ఒక కుమారునికి రాజధర్మంగా రాజ్యాన్ని పాలించమని పట్టాభిషిక్తుడను చేసి తాను హిమాలయాలు చేరి మహాశివుని అనుగ్రహానికై ఘోర తపస్సు చేశాడు. కేనచిత్ వధకాలేన దేవేశో వృషభధ్వజః దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్తే వివక్షితం వరదోస్మి వరో యస్తే కాంక్షితః శోభిధీయతాం. కొంతకాలానికి మహాదేవుడు ప్రత్యక్షమై, రాజా, నీకు ఏమి వరము కావాలో కోరుకునుము, ఆ వరములను ప్రసాదిస్తాను అన్నాడు. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః ప్రణిపత్య మహాదేవం ఇదం వచనమబ్రవీత్ యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం
యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వయక్షరక్షసు ప్రతిభాంతు మమానఘ తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితం ఏవమస్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా. మహాశివుని మాటలకు విశ్వామిత్రుడు సంతోషించి, ధనుర్వేదము మొత్తముగా రహస్య మంత్రాలతో సహా నాకు తెలియాలి. దేవదానవ యక్ష రాక్షసులకు సంబంధించిన అన్ని ఆయుధ అస్త్రప్రయోగాలు నీ అనుగ్రహం వల్ల నాకు సాంగోపాంగంగా తెలియాలి అని అడిగాడు. ఈశ్వరుడు సరే అని ఆశీర్వదించి ఆ విధంగా వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రాప్య చాస్త్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణో భవత్తదా వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి హతమేవ తదా మేనే వసిష్ఠం ఋషి సత్తమం తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా. స్వయంగా అహంకారము గల విశ్వామిత్రుడు అస్త్రములు పొందిన బలగర్వంతో ఆయన అహంకారము ఇంకా పెరిగిపోయింది. పౌర్ణమి నాటి సముద్రములాగా పొంగిపోయి ఇప్పుడు ఆ వశిష్ఠుని నాశనము తథ్యము అని వశిష్ఠాశ్రమం చేరి ఆ అస్త్రాలను ప్రయోగించాడు. ఆ అస్త్రాల తేజస్సుతో వశిష్ఠుని తపోవనం మొత్తం దగ్ధమైపోయింది. ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతా భీతా మునయః శతశో దిశః వసిష్ఠస్య చ యే శిష్యాస్తథైవ మృగపక్షిణః విద్రవంతి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీదీరిణ సన్నిభం. విశ్వామిత్రుడు అలా విజృంభించి మీద పడేసరికి వశిష్ఠ మహర్షి శిష్యులు ఇతర మునులు చెట్టుకొకరుగా పారిపోయారు. పక్షులు మృగాలు కూడా భయంతో పారిపోయాయి. క్షణంలో తపోవనమంతా శూన్యమై నిశ్శబ్దమైపోయింది. వదతో వై వశిష్ఠస్య మా భైరితి ముహుర్ముహుః నాశయామ్యజ్జగాధేయం నిహారమివ భాస్కరః ఏవముక్త్వా మహాతేజ వశిష్ఠో జపతాంబరః విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమబ్రవీత్ ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి దురాచారోసి యన్మూఢ తస్మాత్వం న భవిష్యసి ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దండముద్యమ్య సత్వరః విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరం. సూర్యుడు మంచును నశింపచేసినట్టు నేను ఈ విశ్వామిత్రుని నశింపచేస్తాను, భయపడకండి అని వశిష్ఠుడు చెబుతున్న భయంతో అందరూ ఆశ్రమం వదిలిపోయారు. గొప్పవాడు తపస్సు జ్వలించే వశిష్ఠ మహర్షి మహాక్రోధంతో విశ్వామిత్రుని చేరి, ఓరి దుర్మార్గుడా, ఎంతో కాలం నుండి పెంచిన ఈ ఆశ్రమాన్ని నాశనం చేశావు, నేను నిన్ను క్షమించను, ఇక నీవు జీవించవు అని పలికి వశిష్ఠ మహర్షి పొగలేని కాలాగ్నిలా తన దండాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ బ్రహ్మదండం యముని రెండవ దండమా అన్నట్లు ఉన్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచపంచాశ సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 55వ సర్గ. స్వస్తి. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.